ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 6 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం రాజుల మొదటి గ్రంథం 21, 22 అధ్యాయములు, సాయంత్రం లూకాసు వార్త 23వ అధ్యాయము 26 నుండి 56 వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ఈరోజు ఒక ఆశీర్వదించబడిన దినం. దేవుడి దినమున మీ ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మీ జీవితంలో వస్తున్న ప్రతిదినం దేవుడే మీకు ఇస్తున్న గొప్ప బహుమానం. ఆ దినమున దేవునికి మీ పట్ల ఒక ఆలోచన, ఒక తలంపు, ఉద్దేశం తప్పకుండా ఉండి ఉంటుంది. ఏ ఉద్దేశం లేకుండా దేవుడు ఒక వస్తువును కానీ ఒక వ్యక్తిని కానీ వృధాగా ఉంచాడు. మీ ఎడల దేవునికి ఒక చిత్తము, ఒక అద్భుతమైనటువంటి ఉద్దేశము ఉన్నదని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన లేఖన భాగాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నమ్మకత్వం, ఆయన యొక్క స్వభావం, ఆయన అద్భుతమైన యొక్క దివ్య లక్షణం ఈ వచనములో మనకి తేటగా అర్థమవుతుంది. దేవుని యొక్క వ్యక్తిగత ఆ లక్షణాన్ని మనం ఆలోచన చేస్తే, ఇదిగో ఈ వాక్యం ఇలా చెప్తుంది, వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. పౌలు తిమోతి పత్రికలో రాస్తాడు, మనము నమ్మదగిన వారము కాకపోయినను ఆయన నమ్మదగినవాడుగా ఉన్నాడు. అవును, చాలా విషయాల్లో మనం నమ్మకాన్ని కోల్పోయినాం, మాటని కోల్పోయినాం. మనం గమనాగమనముల వలన కలుగు ఛాయ చేత ప్రభావితులమైనాం. అంటే మన మనస్సు, మన ఉద్దేశాలు, మన తలంపులు పూట పూటకి మారిపోవడం, స్థిరమైనటువంటి బుద్ధి లేకపోవడం మనం చూస్తూ ఉన్నాం. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన ఎన్నటెన్నటికి మారనివాడు, మార్పులేని దేవుడు. అటువంటి దేవుడు ఒక వాగ్దానం నీకు చేశాడంటే ఆ వాగ్దానం ఖచ్చితంగా నీ పట్ల నెరవేరుస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో తన భక్తులకి ఎన్నో వాగ్దానాలు చేశాడు. కానీ ఎక్కడ ఆయన వాగ్దానాలు తప్పిపోయినట్టుగా మనం చూడం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీ సంతానానికి ఇస్తానని వాగ్దానం చేశాడు. మీ సంతానం భూమి మీద నుండి ఇసుక రేణువుల వలె విస్తరించును అని చెప్పాడు. అక్షరాలుగా అవి చరిత్రలో నెరవేరినాయి కదా. అవును దేవుని బిడ్డ, అనుదినం నువ్వు దేవుని యొక్క సన్నిధిలో గడుపుచున్నప్పుడు తప్పకుండా ఆయన యొక్క వాక్యముల నుండి ఒక వాగ్దానం నీకు ఇవ్వబడుతుంది. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మెల్లనైన స్వరం ద్వారా నీతో మాట్లాడతారు. ఒక వాగ్దానం, ఒక రీమా వాక్కుని నీ హృదయంలో ఆయన విడుదల చేస్తాడు. ఆ మాట జీవం గలదై నిన్ను బ్రతికిస్తుంది, నీకు ధైర్యాన్ని ఇస్తుంది. నీవు దేనినైతే ఒప్పుకుంటావో నిశ్చలముగా దాన్ని పట్టుకోవడానికే నీకు కృపనిస్తుంది. కాబట్టి నమ్మదగిన ఆయన స్వభావం మీద నువ్వు ఆధారపడు. మనుషులు పూట పూటకి ఎన్నో మాటలు మాట్లాడతారు, తప్పిపోతారు. నిన్న మాట్లాడిన మాట ఈరోజు ఉండదు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు ఎన్నటెన్నటికి మారని దేవుడు గనక నీకు వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానం నెరవేరుతుంది. అయితే ఒక్క మాట, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడే. కానీ ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు నువ్వు కనిపెట్టుకొని తీరాలి. నువ్వు ఆయన సన్నిధిలో విజ్ఞాపనం చేయాలి, ఆయన్ని బతిమాలుకోవాలి. ఒక దాసుని యొక్క కన్నులు యజమాని తట్టు చూచినట్లు, ఒక దాసి కన్నులు యజమానురాలి చేతి తట్టు చూచినట్టుగా నీవు దేవుని తట్టు చూడాలి. అప్పుడు ఆ వాగ్దానం సకాలంలో నెరవేరుతుంది. దేవుడు నీ హృదయంలో ఒక అద్భుతమైన ఆనందాన్ని, నీ ముఖంలో గొప్ప చిరునవ్వుని, నీ పాదాలకు ఒక నాట్యమును ఆయన అనుగ్రహిస్తారు. అటువంటి కృప నీకు దేవుడు దయచేయునుగాక. ప్రార్థన.
ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమున కొందనాలు. మా ప్రియుడా, నీవు వాగ్దానం చేసినవాడు, నువ్వు ఎన్నటికి నమ్మదగినవాడు. నీ మాటలు ఎన్నడూ తప్పిపోవు. మా ప్రియులు గడిచిన కాలంలో ఏ వాగ్దానాన్ని పొంది ఉన్నారో, ఏ ప్రత్యక్షతను వాళ్ళు అనుభవించారో, ఏ ప్రవచనాన్ని వారు పొంది ఉన్నారో ప్రభు, మీరు వారికి నెరవేర్చండి. వారి యొక్క పరిస్థితులను మీరు మార్చండి. మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనుమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.